తీసుకుంటాం. అవి కూడా ఇవి కూడా. ఓకే, గిన్నుందా? లేదు. చేయబట్టు. ఎందుకు? ఆన్సర్ కావాలా పాలు కావాలా? పాలే కావాలి. మూసుకొని చేయబట్టు. చేయబట్టండి. చెయ్య. మీకు సగం మాకు సగం. ఓకే, 2 ప్యాకెట్లు ఉన్నప్పుడు ఒక ప్యాకెట్ నువ్వు తీసుకుని ఒక ప్యాకెట్ నాకు ఇవ్వచ్చుగా బాబు. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? దరిద్రుడు కదండి, వస్తాయి. ఏంటది? స్లీపింగ్ టాబ్లెట్స్. ఎందుకవి? రాత్రి బాగి తాగే పాలలో కలిపితే అది తాగి ముద్దులా నిద్ర అవుతుంది. మనం పండగ చేసినా పట్టించుకోదు, రేప్ చేసినా రెసిస్ట్ చేయదు. అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణమా? ప్రణవ్ గారు, ప్రణవ్ గారు, అదే సార్ అది ఇక్కడ అర్థం లేదా? ఉందనుకున్నానే. ప్రణవ్ గారు అది. ఆడవాళ్ల శీలాల్ని తీసేసే మీకు అద్దాలు తీసేయడం ఒక లెక్కరా? అయ్యో లేదు సార్. నీచులారా. ప్రణవ్ గారు, చి, 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 చి. ప్రణవ్ అంత ఉత్తున్నా సార్. ప్రణవ్ గారు, సార్ సార్ నా మాట విను సార్ ప్లీజ్. దయచేసి ఈ విషయం బాగి చెప్పండి ఏంట్రా? సార్, ప్లీజ్. ఏంట్రా చూపిస్తున్నావేంటి? చెయ్యి తీసేస్తాను. ఎవరు అనుకున్నావు? ప్రణవ్, ది హెడ్ కానిస్టేబుల్. ప్రణవ్ గారు, Useless ప్రణవ్ గారు, fellow. ప్లీజ్ సార్. నార్మల్. నా జీవితం నాశనం చేయకండి Get సార్, ప్లీజ్ సార్. lost. నా జీవితం నాశనం చేయకండి. ఏమనుకున్నారా? ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. నాతో పెట్టుకోకండి రోయ్. ఏమైంది? బుగ్గకి ఏమైంది? గోడ గీసుకుంది. గోడ రైట్ లో ఉంటే లెఫ్ట్ లో ఎలా గీసుకుంటుంది? దిగేటప్పుడు గీసుకుందమ్మా. కన్నింటి నల్లగా ఉంది. అన్ని ప్రశ్నలు ఇప్పుడు వేయాలమ్మా, ఏదో క్లాస్ టీచర్ లాగా. మళ్ళీ ఎక్కడికి? ఇంట్లో ఉంటే పిచ్చెక్కుతుందమ్మా, అలా బయటికి వెళ్ళి తిరిగి వస్తా. లేదు లేదు లేదు, నేనెందుకు వెళ్తాను? నేను వెళ్ళను. బయటికి వెళ్తానన్నావు. వెళ్తానంటే వెళ్ళాలా? నేనేం వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటా. ప్లీజ్. I can't do it, man. వై వై? She's like my daughter, you know. How could I? ఏంటి ప్రణవ్, ఇలా డిసప్పాయింటింగ్ మాటలు మాట్లాడితే ఎట్లా? నన్ను డిసప్పాయింట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? మరి దాన్ని బట్టి నువ్వే ఒక నిర్ణయం తీసుకో. Tablets. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఇచ్చావా? తాగిందా? ఏంట్రా బుజ్జి ప్రణవ్ కూడా అబద్ధాలు చెప్తున్నాడు. ఈ పాల మిసాలు చూస్తేనే తెలుస్తుందిరా ఆ పాలు నువ్వు తాగావని. అంటే కొంచెం లాస్ట్ లో మిగిలిపోతేను. అసలు నా ఐడియా అంతా పాలు నువ్వు తాగాలన్నారా? పడుకున్న అమ్మాయిని రేపు చేస్తే మజా ఏముందిరా? పరిగెట్టి దాన్ని చేయాలి కానీ ఇప్పుడు నువ్వు పడుకుంటావు, అది పరిగెడుతుంది, అరుస్తుంది, ఏడుస్తుంది. ప్రణవ్ హెల్ప్ మీ, హెల్ప్ మీ, నా శీలాన్ని రక్షించు అంటుంది. అప్పుడు నేను సంజయ్ సాహు భాగమతిని మర్చిపోవటానికి ట్రై చేస్తున్న రోజులు, దామోదర్ రెడ్డి సంజయ్ సాహుని మర్చిపోకుండా ఉండటానికి ట్రై చేస్తున్న రోజులు కూడా అవే. గత 15 నిమిషాలు నువ్వు కలకన్నా బస్ స్టాప్ అదేనమ్మా. ఏంటి కుమేసుకో సార్ 16B ఎక్కితే జూబ్లీ హిల్స్ వరకు వెళ్ళిపోతామండి. చూడు బ్రదర్, 16B ఎక్కడ వరకు మన చేతిలో ఉంది. జూబ్లీ హిల్స్ ఆగుతుందా, యాక్సిడెంట్ అప్పుల దగ్గర ఆగుతుందా అనేది డ్రైవర్ అంకుల్ చేతిలో ఉంటుంది. థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ మై బాయ్. అంత బాధపడకున్నా, లైట్ తీసుకో. అవును, ఇంతకీ ఆ బ్యాగ్ ఏంట్రా? యాదేట్రా సార్, ఆ దూరం జుబ్బా వేసుకుని పోతున్నాడు చూసినా? ఆ బైక్ బ్యాగ్ ఆయనకి ఇచ్చేసి రాపు, మర్చిపోయినా.
పొడిచేదానికి వారం, బంకు కట్టేదానికి 10 రోజులు, పిల్లకాయ లేచి నడిచేదానికి నెల. వీటిది వరకట్లా నవ్వడానికి ఎన్నేళ్ళు పడుతుందో. ఆగు. అమ్మాయి గారు లోపల చదువుకుంటున్నారు. చదువుకున్నారా? తక్కువలో చదువు తర్వాత చదువుకోవచ్చు. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. దయచేయండి. నీకెందుకురా? బాగీ భయపడ్డావా? ఏం లేదు బాగీ, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? జో సిగ్గు చేస్తున్నావు. సిగ్గు సెక్సీగా ఉంటుంది కదా, తన నెంబర్ ఇవా? ఎందుకు? మెచ్యూర్డ్గా ఉండేవాళ్ళు ఇలాంటి ప్రశ్నలు అడగకూడదమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బాగీ, చాలా మంచి హెల్ప్ చేసావు. మీ ఎకనామిక్స్ లో పొడుగా తెల్లగా ఎప్పుడు చెక్ షర్ట్స్ వేసుకుని ఆడా శేఖర్ అవడా తెలిసే? హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతని నంబర్ తెలుసా? తెలుసు. ఒకసారి ఇస్తావా? ఇవ్వనుగా. ఎందుకు? నీలో మెచ్యూర్డ్ కాదుగా నేను. హలో జో. స్పీడా? వాడు హలో అనేసరికి ఇది పొలోమని వచ్చేసినట్టుంది. Hi Joe, what a pleasant surprise, Joe. Been long time. ప్రణవ్, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏం చేస్తున్నారో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఓకే. సారీ జో, ఆ రోజు నేను తాకిన మైకులు అలా మాట్లాడేశాను. ఐఎమ్ రియలీ సారీ. ఇక్కడ ఉంటే వీడు చూసేస్తాడేమో. అమ్మయ్యా. చాలా బిజీగా ఉన్నాను, నేను ఫోన్ చేస్తాను. మాట్లాడతాను రా. స్వామి పండు ఉండు. దేవి కంగారు పడు, కడుక్కుంది. స్వామి నాకు డబ్బు కావాలి. మోక్షం మనశ్శాంతి లాంటివి అడుగు నాయన, డబ్బులు అడగ. అవి నాకెందుకు స్వామి? అర్జెంట్ గా నాకు 5,000 కావాలి. ఆల్రెడీ పండు బొక్క. నీ స్వామి తిట్టులొద్దు. ఆ మూల కబోర్డ్ ఉంది, కబోర్డ్ లో చొక్కా ఉంది, దాంట్లో 5,000 ఉన్నాయి, తీసుకొని చావు. అట్లాంటిదే డబ్బులు. ఓకే. క్రిష్. వాట్? నాకు చొక్కా కావాలి. ఫుల్ హ్యాండ్సా హాఫ్ హ్యాండ్సా? హాఫ్ హ్యాండ్స్. ఆ కబోర్డ్ లో ఉంది, తీసుకొని తగలడు పో. థ్యాంక్ యూ స్వామి. చొక్కా మార్చాలిగా. ఇంకా నయం అండర్వేర్ అడగలేదు. ఒరే మన వెంకటేశ్వర ఉంగరం ఇచ్చాను, ఎక్కడది? ఆ కబోర్డ్ లో ఉంది, తీసుకొని తగలడు. వీడు ఉంగరానికి కూడా పెట్టాడు అర్థం. ఇంకా లాభం లేదు. అసలు ఏముందండి కబోర్డ్ లో? దానికి కబోర్డ్ పంపిస్తారు. అందులో 4 బదులు చొక్కా ఒకటి, దానికి ఒక బొక్క ఒకటి. నా చొక్కా కొట్టేశారు, నా డబ్బులు తప్పేశారు. చివరికి ఉంగరాలు వజ్రాలు ఉంటానికి అది ఎవరు అచ్చైపోతారండి. నీ అమ్మ. ఇతను ఎవరు బూత్లు మాట్లాడుతున్నాడు? జో నువ్వేం పట్టించుకోకూడదు. పెచ్చ నాకా? నీకే పిచ్చా? అవును. నీకు మత పిచ్చరా? నీ ప్రణవ్ ని చంపేస్తా. వీడిని కూడా రాక్షసి పంపించుంటుంది. ఆవిడ రాక్షసి కాదమ్మా, ప్రణవ్ దేవత. చాలా ఎక్కువ నిన్ను వాడుతున్నావు. రక్షించుకొని పంపించింది. వీడి మాట సాయంత్రం పార్టీకి వచ్చేసాయి. బాయ్. జో హాస్టల్కి వచ్చేస్తాను. ఓకే వెళ్ళిపోమ్మా. బాయ్. వెళ్ళిపో. ఓకే, బాయ్. గేరేసుకో, బాయ్ మనం జో. గేరేసుకో. వీడి టీ-షర్ట్ వేసుకున్న కీచకడమ్మా. బాయ్ జో బాయ్. ఏం ప్రణవ్, ఏదైనా తేడాగా ఉందా? ఏం లేదే. అస్సలు కొంచెం కూడా తేడా అనిపించడం లేదా? నాకేం తేడా కనపట్లేదే. కొంచెం కూడా చల్లగా లేదు? చల్లగా అంటే ఓ టైపు చల్లగా. షూర్. ఏంట్రా ఇందాకేంటనా? ఏదో అన్నావు నా నిజ స్వరూపం జోకి చెప్తావా? ఇప్పుడు నీ నగ్న స్వరూపాన్ని కాలనీ వాళ్ళందరికీ చూపిస్తాను రా. ఇప్పుడు అల్లరి పిల్లవాడు సంజయ్ ఏం చేస్తాడో చెప్పుకొని చూద్దాం. ఫౌంటైన్ కట్టేస్తాడు. ఓకే అభి, నీకు 10కి 10 మార్కులు వచ్చినాయి. థ్యాంక్ యూ. ఓకే ఇప్పుడు ప్రశాంతంగా పార్టీకి వెళ్ళొచ్చు. జో ఐఎమ్ కమింగ్.